ప్రస్తుతం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో చూసుకున్నట్టయితే మనకి బై ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. బై ఎలక్షన్స్ లో ఈసారి ఎవరు విజయం సాధిస్తారంటారు? ఏ పార్టీ ముందుకు వస్తుందంటారు? కేసీఆర్ మేడం. ఆ. ఎందుకని? రేవంత్ రెడ్డి ఏం చేస్తలేదు మేడం. ఆటోలు ఉన్నాయి, ఆటోలు ఫ్రీ అన్నాడు. ఆటో డ్రైవర్లు మేము, మాకేం లేదు. కడుపు ఆటోల మీద కడుపు కొట్టిండు, బాగాలేదు. అంటే 12,000 ఇయ్యలేడా అండి మీకు? ఇయ్యలే మేడం, ఇయ్యలే. అంటే అప్లై చేసుకోరి మీకు ఫ్రీ ఆటోలు కూడా ఇస్తాం లోన్లల్లా అని అన్నారు. మరి లోన్ల ఆటోలు అన్ని ఫైన్లు అవి ఇవి చాలన్లు అవి ఎక్కువ పంపిస్తుంది మొత్తం. అంటే ఇప్పుడు మీకు హెల్త్ కూడా బాగాలేదు మేడం, హెల్త్ బాగాలేదు. ఇప్పుడు 5 నెలలు అవుతుంది ఇంటికాడ ఉండి. హాస్పిటల్ తిరుగుతున్నా, నా కాళ్ళు వాసింది, తిరుగుతున్నా. ఎవరు వాడు ఇచ్చుకోలే. అంటే సామాన్యంగా వచ్చే పథకాలు కూడా జనరల్ పథకాలు రాలేదండి మీకు? ఏది రాలేదు మేడం. ఫ్రీ కరెంట్ కానీ ఫ్రీ బస్ కానీ మీ ఇంట్లో వాళ్ళకి వచ్చింది మేడం, ఫ్రీ కరెంట్ వచ్చింది. 500 రూపీస్ గ్యాస్ వచ్చిందా? రాలేదు మేడం, రాలేదు. సన్న బియ్యం అయినా వస్తున్నాయండి మీకు? సన్న బియ్యం వస్తుంది మేడం. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఎలా అనిపించింది మీకు పరిపాలనా విధానం? ఇప్పుడు ఎలా అనిపించింది మేడం. అప్పట్లో ఈ పథకాలన్నీ పెట్టలేదు కదండి. ఈ పథకాల అంటే ఆయన చేసిండు మొత్తం. రైతు బంధు పెట్టిండు, అన్ని పెట్టిండు. ఆ గిడ పొలం ఎక్కువ లేదు, ఏదో 17 గుంటలో ఇంత అంతే ఉంటది. అంటే ఇప్పుడు కూడా మనకి రైతు బంధు, రైతు బీమా లాంటివి ఇస్తున్నారు కదా, రైతు రుణమాఫీ కూడా ఇచ్చారు కదా. ఇయ్యలే మేడం, మా పల్లె